హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే ఇక్కడ చాలా బాగున్నాం. మీ అందరూ అక్కడ బాగున్నారా అనుకుంటున్నాం. నా పేరు గౌతమి. మన ఛానల్ అమెరికాలో తెలుగు అమ్మాయి. మీకు ఏ ఒక్క వీడియో అయినా నచ్చితే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఒకవేళ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. లాస్ట్ వీడియో మీరు చూసినట్లయితే కనుక నేను చెప్పాను కదా, క్రిస్మస్ వ్లాగ్ యాక్చువల్లీ రిలీజ్ చేశాను. ఇది దానికన్నా ముందు రిలీజ్ చేయాలి, చాలా లేట్ అయిపోయింది. బ్లాక్ ఫ్రైడే సేల్, థ్యాంక్స్ గివింగ్ వ్లాగ్ ఇవన్నీ అయిపోయి అసలు పోస్ట్ చేద్దామా వద్దా అని చెప్పేసి అనుకుంటే ఇంకా సర్లే రికార్డ్ చేసాం కదా అని సగం ఎడిటింగ్ అయింది. ఆ తర్వాత నుంచి హెల్త్ బాగాలేదు అని చెప్పాను కదా మీకు, దాన్ని మళ్ళీ కొంచెం ఎడిట్ చేసి అటు ఇటు చేస్తూ ఈ వీడియో అయితే పోస్ట్ చేయబోతున్నాను. సో ఈరోజు వీడియో అయితే మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఇది బ్లాక్ ఫ్రైడే సేల్ థ్యాంక్స్ గివింగ్ వ్లాగ్. ఇయర్కి ఒక్కసారి జరుగుతుంది అమెరికాలో. సో వై నాట్ వీ షుడ్ నాట్ రిలీజ్ ఎ వీడియో అని చెప్పేసి సో నేను అలా కొంచెం చూపిస్తూ ఉంటాను. ఓవరాల్గా చూడండి, ఎంజాయ్ చేయండి. ఈ డే చాలా రష్గా ఉంటుంది, అందుకు ఫాస్ట్గా వెళ్ళాలని కూడా తెలుసు. సో మేమైతే చాలా ఫాస్ట్గానే స్టార్ట్ అయ్యాం. కానీ లాస్ట్ ఇయర్ అయితే మేము 8 o'clock కల్లా అక్కడ ఉన్నాం. ఇప్పుడైతే 9:30, 9:45 అట్లా అయింది. చాలా బిజీ అయిపోయింది. మాకైతే 3 hours పట్టింది పార్కింగ్ స్పేస్ దొరకడానికి. నా ఫేస్ చూస్తే చెప్పచ్చు, అప్పుడే చిరాకు వచ్చేసింది. అవసరం లేదు, కొన్నింది లేదు, పెట్టింది లేదు అని చెప్పి అనుకున్నాము. వెళ్ళిపోదాం అనుకునే టైంకి చాలా చింటూ అయితే ఓపిక్గా డ్రైవ్ చేస్తూ వెతుకుతూ ఉన్నాడు పార్కింగ్ స్పేస్ గురించి. ఫైనల్లీ దొరికింది. అబ్బా సాయిరామ్. సో ఇప్పుడు డే అయితే షురూ చేయాలి. సో స్టార్ట్ చేద్దాం మన థ్యాంక్స్ గివింగ్ వ్లాగ్ని. అసలు చెప్పాలంటే చాలా చిరాకు వచ్చింది, ఎందుకంటే 3 hours అలా కంటిన్యూస్గా కార్లో వెయిట్ చేసి పార్కింగ్ గురించి. ఫైనల్గా అయితే దిగాం. కానీ సో ఆ మూడైతే షాపింగ్లో చూపించడం అస్సలు నాకు ఇష్టం లేదు, ఎవరు చూపిస్తారు. సో నేనైతే ముందే ప్రిపేర్ చేసుకొని ఉంచాను లంచ్ బాక్సెస్ టైప్ అట్లాగా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను ఇక్కడ అంత ఎపిటైట్ లేదు నాకు. ఇక్కడ చాలా రష్ ఉంటుంది ఫుడ్కి, దాని గురించి వెయిట్ చేయాలి, మళ్ళీ షాపింగ్ లైన్స్లో వెయిట్ చేయాలి. అబ్బో నా వల్ల అయితే కాదు. సో ఇంత ఫుడ్ ప్యాక్ చేసి డైరెక్ట్గా అవుట్లెట్స్కి అయితే ఇప్పుడు రీచ్ అయిపోయాను చెప్పాను కదా. కానీ ఇంకా ఇక్కడ ఎప్పుడైతే అవుట్లెట్స్లోకి ఎంటర్ అయ్యామో మొత్తం మూడంతా చాలా ఎందుకో అసలు అవసరం లేదు అనిపించింది. సో మళ్ళీ నేను చింటూని పాప వెనక్కి పంపించాను. ఫుడ్ అంతా కార్లో పెట్టేసి ఇప్పుడు ఎలాగో ఏం తినము, ఇద్దరికి అంత ఎపిటైట్ లేదు. ఎందుకంటే 3 hours అలా కార్లో ఉన్నాం కదా, అంత ఆకలి చచ్చిపోయింది, ఇంకా అవసరమా అనిపించింది. సో మళ్ళీ చింటూని వెనక్కి పంపించి అలా నేను వెయిట్ చేస్తూ నేను అలా ఒక చిన్న గ్లింప్స్ తీస్తూ ఉన్నాను. సో చింటూ అయితే స్లోగా వస్తున్నాడు. సో చింటూ వచ్చాక షాపింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాము. ఇంకా నాకు తెలిసి ఎలాగో ఇప్పుడు మధ్యాహ్నం అయింది కాబట్టి ఇంకా నైట్ వరకు ఆబ్వియస్లీ ఇక్కడే ఉంటాము. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు అట్లా ఉన్నాం, ఇప్పుడు ఆబ్వియస్లీ నైట్ అయిపోద్ది. సో ఇంకా అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా ఏంటి అని అయితే ఏమనుకోలేదు, ఎందుకంటే కార్ ఎక్కడ పార్క్ చేస్తే ఆ ఏరియా నుంచి అలా వెళ్ళిపోతాము. సో మనకి ఒకవేళ మైండ్లో కొన్ని అనుకుంటుంటాం కదా, ఇక్కడికి ఫస్ట్ వెళ్ళాలి, ఇక్కడికి సెకండ్ వెళ్ళాలి అనుకొని. సో ఇప్పుడు అవేం కుదరవు. సో ఆబ్వియస్లీ లైన్ చూస్తే బీభత్సంగా పెరిగిపోయి ఉంది. ఆ చలి ఆ ఎండ అన్నీ మిక్స్ అయిపోయి కొట్టేస్తుంది ఒకేసారి. సో ప్రెజెంట్ మేము ల్యాండ్ అయిన దగ్గర ఏంటంటే కనుక ట్యూమీ సైడ్ అయితే వచ్చాము. ఆ ఏరియా ఏంటి అంటే ఇప్పుడు ట్యూమీ చూస్తున్నారు కదా, అది లగేజ్ బ్యాగ్ సైడ్ అనమాట. చాలా బాగుంటాయి. కానీ ప్రెజెంట్ మాకు ఆ కన్సర్న్ లేదు కాబట్టి మేము అక్కడికి వెళ్లకుండా వేరే దగ్గరికి, మాకు ఎక్కడ ప్రెజెంట్ షాప్ చేయాలనుకుంటున్నామో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ మీరు రష్ చూసినట్లయితే చాలా భయంకరంగా ఉంది. నాకు ఈ కలర్ఫుల్గా కనిపించింది కుక్కీస్. అసలు కుక్కీస్ అని యాక్చువల్లీ తెలియలేదు, ఇప్పుడు వీడియో చూస్తుంటే కనిపించింది. కలర్ఫుల్గా ఉందని చెప్పి లోపలికి వెళ్ళిపోయాను. తర్వాత సర్లే కుక్కీస్ ఇప్పుడేం తినమని చెప్పేసి అలా బుద్ధిగా బయటకు వచ్చేసాను. చింటూ అయితే కనుక థియరీ స్టోర్ నుంచి స్టార్ట్ చేశాడు అన్నీ చూడటము. చింటూ అయితే మెయిన్గా ఏమనుకున్నాడంటే ఓన్లీ టీ షర్ట్స్ టైప్ అట్లా ఏమైనా తీసుకున్నాము అండ్ సూట్. ఆల్రెడీ మన థ్యాంక్స్ గివింగ్ కాదు సారీ, మన క్రిస్మస్ పార్టీలో చూస్తే సూట్ చూసారు కదా. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే టీ షర్ట్స్, సూట్స్ ఏమైనా మెయిన్ కన్సర్న్ షాప్ చేద్దాం అని చెప్పేసి. సో ఎక్కడ మంచిగా దొరుకుతాయి, ఆఫర్స్ ఏముంటాయి అని చెప్పేసి అలా వెతుకుతూనే ఉన్నాము. ఒకటి అబ్బాయిలది, ఒకటి అమ్మాయిలది, ఒకటి అబ్బాయిలది, ఒకటి అమ్మాయిలది అలా వెతుకుతూ ఉన్నాము. ఎవరికి ఏది ఇంట్రెస్టింగ్గా కనిపిస్తే అందులో దూరిపాము. అక్కడున్న మ్యాక్సిమం స్టోర్స్ మేము వెళ్ళే చూసాం. కానీ ఒక్కొక్క స్టోర్ పేరు ఇప్పుడు చెప్పను, ఇది అని చెప్పేసి అలా చెప్పుకొని పోతే మీరు కూడా రాత్రి వరకు నా వీడియో చూడాలి. సో మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టను, టకా కంప్లీట్ చేసుకుంటే వెళ్ళిపోతాను నేనైతే. సో ఎక్కడ స్పేస్ దొరికితే అక్కడ నేను స్క్రీన్ స్పేస్ దుబ్బేసినట్లు అలా మిర్రర్ చూస్తే చాలు, ఇంకా ఫోన్ తీసి వీడియో రికార్డింగ్ చేశాను. ఇప్పుడు మందే రాజ్యమా అమ్మాయిల సెక్షన్లోకి వెళ్తున్నాను.
సో చాలా క్యూట్గా ఉన్నాయి కానీ ఇక్కడ, బట్ నేను వేసుకోవడానికి సెట్ కావని చెప్పేసి ఇంకా బుద్ధిగా అలా బయటకు వచ్చేసి ఇంకా అలా సరదాగా చూస్తూ ఉన్నాము. బట్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. అమ్మాయిలకి చెప్పాలంటే ఇక్కడ చాలా స్టోర్స్ ఉంటాయి. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి అంటే మంచిగా షాప్ చేయొచ్చు. నేనైతే చాలా షాప్ చేశాను ఎండ్ ఆఫ్ ద డే. నేను మీకు అవన్నీ తర్వాత చూపిస్తాను. నేను అసలు చింటూ అసలు ఈ థ్యాంక్స్ గివింగ్ మొత్తానికి అసలు ఏం తీసుకున్నాము అనేది చూస్తాను. ఈ వీడియో లెంత్ బట్టి ఈ వీడియోలో పెట్టాలా లేదంటే నెక్స్ట్ వీడియో దానికి పార్ట్ 2 చేయాలా అనేది కూడా ఆలోచిస్తున్నాను నేను. ప్రెసెంట్ ఈ బాస్ చూసారు కదా ఎంత పెద్ద లైన్ ఉందో. ఈ చెప్పాలంటే ఆ బ్రాండ్ మా ఆయనకి చాలా ఇష్టము. వన్ ఆఫ్ ద ఫేవరెట్ బ్రాండ్ అని చెప్పచ్చు నేను. కానీ లైన్ ఎక్కువ ఉండడం చూసి అది లాస్ట్లో వెళ్దాంలే ఇప్పుడు వద్దు, ఎందుకంటే లేట్గా స్టార్ట్ చేసాం కదా షాపింగ్. అట్లా ఎక్కువ లైన్స్లో ఉన్నవి నించుంటే కనుక ఇంకా ఉన్న మూడు ఉత్సాహం అంతా పోతుంది అని చెప్పేసి వేరే స్టోర్స్కి వెళ్ళి అట్లా షాప్ చేయడం అలా జరిగింది. చాలా లేట్ అయిందని చెప్పేసి ఇంకా చింటూ యాక్చువల్లీ లైన్లో నించున్నాడు. నేను ఒక్కరిదానే కాఫీకి వెళ్ళి స్టార్ బక్స్కి వెళ్ళి తీసుకొని వచ్చి కూర్చొని మంచిగా నా కాఫీ నేను ఎంజాయ్ చేస్తున్నాను. చింటూ అయితే కాఫీ తాగనన్నాడు కానీ యాక్చువల్లీ మ్యాంగో చాలా ఇష్టము. ఇక్కడ ఒక రకం లైక్ కట్ చేసి పెడతాడు అనమాట, స్పైసీ మ్యాంగోస్. అది ప్రిఫర్ చేస్తాడు ఇట్లా ప్లేసెస్కి వస్తే కనుక. అండ్ మెయిన్ థింగ్ ఇలాంటి ఏరియాస్కి ఇప్పుడు షాపింగ్ థ్యాంక్స్ గివింగ్ కదా అందరూ వస్తారు కదా, మెయిన్గా చాలా పబ్లిక్ క్రౌడ్ ఉండడం బట్టి ఫుడ్ సెక్షన్ కానీ రెస్టారెంట్ సెక్షన్స్ కానీ ఎంత క్రౌడ్ ఉంటుంది అంటే ఒక 2-3 కిలోమీటర్స్ చెప్పచ్చు. అసలు రెస్ట్ రూమ్కి అయితే కనుక అబ్బో ఇక్కడ నుంచి ఉంటే అక్కడ ఎక్కడికో ఊరవతలు ఉంది లైన్. అమ్మాయిలకే మెయిన్ ఎక్కువ ఉంది అబ్బాయిలతో పోలిస్తే. అమ్మ నాయన చాలా పెద్ద లైన్స్. ఫుడ్ ఏరియా అయితే అసలు కూర్చోవడానికి కూడా స్పేస్ ఉండదు. నేను ఫుడ్ ఏరియా తీయలేదు, మరీ తింటున్న ముందు వీడియో ఎందుకు రికార్డ్ చేస్తే బాగుంటుందా లేదా అని చెప్పేసి నేను రికార్డ్ చేయలేదు. కానీ సో ఇంకా అలా జరిగింది. చూసారు కదా, మళ్ళీ నేను ఫోన్ తీసేసి ఇంకా కెమెరా ఓపెన్ చేసి మంచిగా రికార్డ్ చేస్తున్నాను. నా పని నాదే, మా ఆయన పని మా ఆయనదే. చెప్పాను కదా అదే సూట్స్ ట్రై చేస్తున్నారు రకరకాలు, ఏం సెట్ అవుతుందో తెలియదు కదా. లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే టైంలో థ్యాంక్స్ గివింగ్లోనే ఇంకో సూట్ తీసుకున్నారు. మళ్ళీ ఇయర్ కూడా ఒకటి తీసుకుందాం అనుకుంటున్నారు. సో లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డే ఏం తీస్తారో తెలియదు కానీ సో ఓవరాల్గా అయితే నా థ్యాంక్స్ గివింగ్ డే ఇలా జరుగుతుందనమాట. మరి మీది ఎలా జరుగుతుంది అసలు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చెప్పాను కదా మ్యాంగో అంటే చింటూకి చాలా ఇష్టం అని చెప్పేసి ఇలాంటి స్టాల్స్ ఉంటాయి అన్నమాట. రకరకాలు ఉంటాయి. అందులో ఒక టైప్ ఆఫ్ ఫ్లేవర్ కొంచెం స్పైసీగా ఉంటుంది. స్పైసీ అంటే మరీ అంత స్పైసీ కూడా ఉండదు. వీళ్ళ స్పైసెస్ ఎలా ఉంటాయంటే కొంచెం స్వీట్ టేస్ట్ కూడా మిక్స్ అయ్యి ఉంటుంది. బట్ ఓవరాల్గా అయితే చింటూ అయితే బాగా ఎంజాయ్ చేస్తాడు. ఇది చెప్పాలంటే ఫుడ్ అసలు మేము తినలేదు, ఆ బాక్సెస్ అట్లాగే వేస్ట్ అయ్యాయి. ఇంకా ఇక్కడ కూడా ఇంకా మేమేం తినలేదు, అలా షాపింగ్ చేసుకుంటూ ఉన్నాం. నేను ఒక కాఫీతో ఉన్నాను, చింటూ అయితే ఇదిగో ఈ మ్యాంగోతోటే ఉన్నాడు. నేను తీసుకొని మీకు చూపిస్తున్నాను, ఇలా వస్తుందన్నమాట. అండ్ బై ద వే దీని కాస్ట్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో చూస్తూనే అసలు నైట్ అయిపోయింది. అసలు ఎప్పుడో స్టార్ట్ చేసాం మధ్యాహ్నం, మార్నింగ్ వచ్చాం మేము, మధ్యాహ్నం స్టార్ట్ చేసాం. దేవుడా చాలా టైం అయితే ఫాస్ట్గా అవుతుంది. సో చింటూ అయితే బ్రేస్లెట్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు తీసుకోవాలని చెప్పేసి. సో ఇప్పుడు చూస్తున్నాడు అనమాట. ఇది కూడా బాసే. చెప్పాను కదా బ్రాండ్ అంటే పిచ్చి మా ఆయనకి ఇంకా. సో రకరకాలు చూస్తున్నాడు ఏం సెట్ అవుతుందా అనేది. సో యాక్చువల్లీ చాలా బాగా జరిగింది డే అయితే కనుక. కావాల్సినవన్నీ కొనుక్కున్నాను. నేను ఆల్రెడీ మైండ్లో కొన్ని పెట్టుకున్నాను, ఈ థ్యాంక్స్ గివింగ్కి ఇవి తీసుకోవాలి అన్నట్లు. ఆ క్లిప్స్ ఇందులో యాడ్ చేయకపోయినా బట్ నేనైతే అవి తీసుకున్నాను. ఎందుకంటే చెప్పాలంటే చాలా క్లిప్స్ నేను యాడ్ చేయలేదు. బట్ వీ డిడ్ ఎ గ్రేట్ షాపింగ్. ఎందుకంటే కాస్కోలో తీసుకున్నాం, మేసిస్లో తీసుకున్నాము, ఇంకా చాలా ఓన్లీ ఇది ఒక్కటే కాదు. బట్ అవుట్లెట్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పేసి నేను ఓన్లీ ఈరోజు వ్లాగ్ ఒకటే ఇలా చూపిస్తున్నాను. చాలా చోట్ల ఇంకా తీసుకున్నాను షాపింగ్లో. మరీ మీరు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకోవద్దు. బట్ వీ డిడ్ ఏ గుడ్ షాపింగ్ అనమాట. అండ్ ఎందుకంటే నేను ఏ అమౌంట్ అయితే ఏది వేస్ట్ చేయలేదు ఓవర్గా కూడా. ఎందుకంటే ఏది అవసరమో అదే తీసుకున్నాను, ఎలక్ట్రానిక్స్ నుంచి కుకింగ్ నుంచి కానీ ఏదైనా. ఎందుకంటే అవన్నీ ఇప్పుడు చూపించట్లేదని మీకు చెప్పాను కాబట్టి మీకే తెలుస్తుంది అది వేస్టా కాదా అనేది. నాకైతే నేను ఏది వేస్ట్ చేయలేదు. అలాగని చెప్పేసి అన్ని ఆఫర్స్లో వస్తున్నాయి కదా అని చెప్పేసి కూడా ఓవర్గా పెట్టేయలేదు.
అవసరమైనవి మాత్రమే తీసుకున్నాను. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద స్టోర్ పర్పుల్. నేను ఒక పిల్లో కూడా తీసుకున్నాను, టెస్ట్ చేశాను అనమాట. యాక్చువల్లీ ఇది చాలా మంచి బ్రాండ్ అండ్ దీని మెయిన్ ఫోకస్ ఏంటంటే గ్రిడ్ అనమాట. సో ఒకవేళ నెక్ ఇష్యూస్ ఉన్నా, నెక్ పెయిన్ ఉన్నా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి గో త్రూ అవ్వండి దీని గురించి తెలియకపోతేనే. సో మా డే అయితే మంచిగా జరిగింది. సో ఆల్రెడీ పొద్దున్న వచ్చాము, నైట్ వరకు మంచిగా ఎంజాయ్ చేసి కావాల్సినవన్నీ తీసుకొని ఇంకా సైన్ ఆఫ్ చేస్తున్నాను ఇక్కడి నుంచి. సో చాలా అలిసిపోయాము చెప్పాలి అంటే కనుక. సో మంచిగా ఏదైనా పొట్టలో ఫుడ్ కావాలి. సో అందుకే మేమైతే ఆలివ్ గార్డెన్కి వెళ్ళాము మంచిగా పాస్తా తినడానికి. సో ఇదన్నమాట. యాక్చువల్లీ మంచిగా ఆర్డర్ ఇచ్చుకున్నాం కానీ అది కూడా కంప్లీట్ చేయలేదు, ఎందుకంటే బాడీ అంతా అలసిపోయింది కదా, నోట్లోకి ఫుడ్ వెళ్ళట్లేదు, మంచిగా తినలేకపోతున్నాం. సో అంతే అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.